ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మేమైతే వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. అంటే జగన్ గారు నాయకత్వంలో కానీ ఎలా ఉంటుంది? జగన్ గారి నాయకత్వం అంటే ఆయన వాళ్ళ తండ్రిలాగే పరిపాలిస్తాడని మాకు ఇప్పుడున్న ప్రజలకు కూడా అందరికీ అదే కోరుకుతున్నామండి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని కూడా మేము పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని ఆయన గ్రిప్లో పెట్టుకుని ఆయనే స్వతంత్రంగా పరిపాలించే ధోరణిలో తప్ప ప్రజలకి ఏ విధమైన సంక్షేమ పథకాలని పేర్లు పెడతాం వరకు బాగానే ఉన్నాయి. పూర్తిగా అందరికీ అందినాయని ఎవరు పూర్తిగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు డ్వాక్రా రుణమాఫీలు అయితేనే, లేకపోతే రైతు రుణమాఫీ అయితేనే, ఈ పక్క ఇల్లు మంజూరులు అయితే అన్నిటికీ ఎవరికే పూర్తిగా అందలేదని మేము పూర్తిగా చెప్తున్నాం. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చూసి జగన్ గారు కొట్టేస్తున్నారండి. ఆయన పెట్టిన పథకాలు కానీ ఆయన పరిపాలన కానీ మళ్ళీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? జగన్ గారు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ 108 తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్, తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అన్నీ ప్రతి సామాన్యుడికి కూడా చేరినాయి. ఈ ఇంపార్టెంట్గా మనిషికి కూడు, గూడు, ఆరోగ్యం 3 కూడా సకాలంగా సక్రమంగా అందించారండి. ఆయన మాట ఎత్తే తిరిగి తీసుకునే వ్యక్తి కాదు, మడం తిప్పే వ్యక్తి కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడే వ్యక్తి అన్నమాట. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన దగ్గర నుంచి కూడా ప్రజలను ఉన్నాడు. ప్రతి బాధ కూడా ప్రతి బాధ కూడా తన బాధ కింద భావించి అడుగును ముందుకేస్తున్నారు. అంటే ఈయన ప్రజల యొక్క నాడి అంతా ఈయనకి తెలిసింది. ఇప్పుడున్న ఈ వాతావరణానికి ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళారు. పాదయాత్ర అయితేనే, లేకపోతే ఓదార్పు యాత్ర అయితేనే, అన్ని విధాలు కూడా ఈయన పెట్టి పథకాలు కూడా, రైతు బంధు అయితేనే, మరి ఇవన్నీ కూడా మరి అన్నీ మంచి నవరత్నాల్లో మంచి కార్యక్రమాలు ఉన్నాయండి. అంటే మేమైతే సమర్థమైన నాయకత్వం, ఈయన మాట ఇచ్చి తీసుకోలేని వ్యక్తిత్వం తండ్రి నుంచి, తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇప్పుడు జరిగే కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఆయన ఏదైనా సరే ఖచ్చితంగా మాట్లాడాలంటే ఖచ్చితంగా చేసే వ్యక్తి కాబట్టి ఆయన గురించి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే అంతగా ఈయనంత రాజకీయ అనుభవం కానీ, ఈయనైతే 2 సార్లు ఎంపీగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఇంకా చాలామంది ఎవరు కూడా ఈయనంత మెజార్టీతో 5 లక్షల సిరుకు మేరలో ఈయన మెజార్టీతో గెలుపొందారు అక్కడ పులివెందుల్లో. అలాంటి నాయకుని మనం ఇప్పటివరకు చూడలేదు. ఇంత ప్రజల కోసం వాళ్ళు ఇచ్చిన మాట, తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన మాట కోసం, ఓదార్పు యాత్ర చేస్తున్న మాట కోసం ఈయన జైలుకి వెళ్ళారు. అలా కాకుండా మళ్ళీ ఈ కుటుంబానికి దూరంగా ఉంచారు. 2 సంవత్సరాల దగ్గర 12 నెలలు బయట ఉండవలసి వచ్చింది. ఇవన్నీ చేసినా కానీ ఎన్ని బాధలు పెట్టినా ఇచ్చిన మాట మాత్రం తప్పలేదు. ఖచ్చితంగా ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. ప్రజలకి ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా చేస్తాడని మేము నమ్ముతున్నాను. ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు 600 హామీలు పైగా ఇచ్చున్నాడు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకేంటంటే ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతే పేదలకి, ఎస్సీ బీసీ మైనార్టీ అందరికీ కూడా మేలు జరుగుతుందని, ఈవేళ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతే అందరికీ మంచి జరుగుతుందని మా అభిప్రాయం. నాకు నచ్చిన లక్షణాలంటే ఈరోజు నవరత్నాలని పథకాలు పెట్టారు. అందులో అమ్మఒడి, రైతు భరోసా, అలాగే ఫీజు రీయింబర్స్మెంటు, అలాగే అన్ని రకాలుగా కూడా, అన్ని విధాలుగా కూడా పేదలకు ఉపయోగపడేలాగా, రైతులకు ఉపయోగపడేలాగా అన్ని మంచి పథకాలు పెట్టడం వల్ల ఆయన సీఎం అవుతే పేదలకు మంచి జరుగుతుందని మా అభిప్రాయం.
అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఆయన గురించి మీరు ఏం చెప్తారండి? అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడే కొత్తగా పోటీ చేస్తున్నారు కాబట్టి దానికి అది ఆ పార్టీని అడిగి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కమిటీలు కానీ ఏమీ లేకుండా క్యాండిడేట్లు కూడా లేకుండా చేసుకుని ఇప్పుడు ఎలా పోటీ చేస్తారన్నది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని అడగడమే మంచిది, వాళ్ళ అభిప్రాయం. వ్యక్తిగతంగా పవన్ గురించి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే అండి, ఈవేళ టీడీపీకి బీజేపీకి మద్దతు ఇచ్చి ఈవేళ టీడీపీ బీజేపీ వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు, నేనే ఇచ్చేస్తాను అని రాజకీయాల్లోకి రావడం ఎంతవరకు సమంజసం అన్నది మనలాంటి వాళ్ళని ఆలోచించాలి. ఎందుకంటే ఆయన టీడీపీ బీజేపీకి ఇప్పటి వరకు మద్దతు ఇచ్చి 4.5 సంవత్సరాల వరకు ఈ రోజున ఏంటంటే వాళ్ళ మంచోళ్ళు కాదు వీళ్ళ మంచోళ్ళు కాదు అంటాడు. మరి ఇతను ఎంతవరకు ఈ 4.5 సంవత్సరాలు ఏం చేశాడన్నది ప్రజలకు తెలుసు, మనకు తెలుసు. చంద్రబాబు నమ్మే పరిస్థితి అయితే అసలు ఎవరికే లేదు. ఈవేళ గుడి భూముల నుంచి బడి భూముల నుంచి ఇసుక మాఫియా, మట్టి మాఫియా అన్నీ కూడా టీడీపీ మాఫియా అండి. అంతకు మించి అయితే ఏమీ లేదు, టీడీపీ చేసింది ఏమీ లేదు. ఓన్లీ అధికారికంగా సీఎం స్థాయి నుంచి జన్మభూమి కమిటీ వరకు బాగుపడిన వాళ్ళు తప్పించి సర్వసాధారణమైన వ్యక్తి ఓటర్ ఎవరు కూడా బాగుండే పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో లేదు. డ్వాక్రా రుణాలు ఇవాళ 4.5 సంవత్సరాల తర్వాత 3 నెలలు ఉండగా ఎలక్షన్ ఉండగా గుర్తుకొచ్చిందా చంద్రబాబుకి? ఇంత ముందర గుర్తుకు రాలేదా? 4.5 సంవత్సరాల్లోనే మహిళలు అవసరమే, పశువు కుంకుమ అవసరమే, ఏం గుర్తుకు రాలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఈవేళ 3 నెలలు ఎలక్షన్ ఉండగానే పశువు కుంకుమ, డ్వాక్రా చెక్కులు ఇవ్వడం, ఇవన్నీ ఇవ్వడం అంటే అంతవరకు సమంజసం చెప్పండి. అది కూడా 2 చెక్కులు ఇచ్చారు, 3వ చెక్ ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఇంకేమిస్తాడు? అతను ప్రభుత్వం వస్తుందని ఎవరికి నమ్మకం లేదు. అటువంటిప్పుడు ఏం లేదు కదా. ఈవేళ మోసపూర్వకంగా చేయడానికే చంద్రబాబు నాయుడు గారు చేసి పని ఇది, ఒక కుట్రపూర్వకంగా చేసి పని. అంతే తప్పించి ప్రజల మీద ఆడవాళ్ళ మీద అభిమానం ఉండుంటే 4 సంవత్సరాల క్రితమే చేసేవాడు కదా. రైతు రుణమాఫీ అయినా డ్వాక్రా రుణమాఫీ అయినా చేసి ఉండేవాడు. ఈవేళ 3 నెలల ఎలక్షన్ ఉండగానే చేశాడంటే దానికి మనకి అందరికి ప్రజలకు చెప్తున్నారు. మనకి ఈవేళ మా ఓట్ల కోసం మాకు ఇలా చేస్తున్నాడు, డబ్బులు అవసరం లేదని కూడా చెప్తున్నాడు. అలాగే 3,000 పెన్షన్ అన్నాడు. 3,000 పెన్షన్ నగ్గినప్పుడు ఇవ్వచ్చు కదా. అతను 4 సంవత్సరాల తర్వాత పెన్షన్ 2,000 ఇవ్వడం ఏంటి? 2,000 అదే చెప్పాడు జగన్, నేను 2,000 మేనిఫెస్టోలో పెడుతున్నాను, చంద్రబాబు నాయుడు 3 నెలలు ఉండగా పెన్షన్ పెడతాడు అన్నాడు. సేమ్ అదే పెట్టాడు. అది ఎంతవరకు సమంజసం అన్నది ప్రజలు గుర్తింటున్నారండి. ఈవేళ చంద్రబాబు నాయుడు అయితే నమ్మే ప్రసక్తి ఎవరి దగ్గర లేదు, ఇది మాత్రం నిజం. ఎవరు ఏమనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందండి. ఆయన పరిపాలన గురించి అలా ఏం చెప్తారండి మీరు? ఆయన పరిపాలన అంటే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఒక సమర్థమైన నాయకుడు కావాలని ఏలుకోవడం జరిగింది. దాని నిమిత్తమే మరలా ఈ 5 సంవత్సరాల కంటే చంద్రబాబు నాయుడు ఉంటేనే మళ్ళీ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం. జగన్ గారు ఇంతకుముందు ఓడిపోయారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆయన మీద ఇప్పుడు ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి ఆయన్ని అభిప్రాయం మేరకు మనం సహకరించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపితే మంచి అభివృద్ధి చెందుతుందండి రాష్ట్రం. అంతే తప్ప జగన్ గారు చేస్తారంటే జగన్ గారు చేస్తానంటారు, చేసిన ఆపేసి మరలిస్తాం బాగోదు కదా. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చారు. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఆయనకి ఎలా ఉందంటారు ప్రజానాయుడు? ఆయన మీద ప్రజానాయుడు అంటే ఇప్పుడు జగన్ మన పవన్ కళ్యాణ్ గారు వస్తాం అండి. అది ఏంటంటే యూత్ అంతా జనసేన అంటుంది, కానీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం అన్నదే చేసి చూపిస్తున్న ప్రభుత్వానికి మనం పట్టం కట్టాలి తప్ప మేము చేస్తామన్న దానికి మొగ్గు చెప్పరు కదా ప్రజలు. అందరూ చేస్తామంటారు కానీ చేసిన వాళ్ళనే మొగ్గు చెప్తారు. ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాల గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ అన్ని ఎలక్షన్ ముందు చేస్తున్న స్టంట్ అనేసి కొంతమంది అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయంగా ఏది చేసినా అధికార పార్టీ ఏది చేసినా ప్రతిపక్షం మాట్లాడేదండి, అంతే తప్ప దాని మించి ఏమీ లేదు. ఫస్ట్ గతంలో 2014లో ఇస్తానన్న రుణమాఫీ డ్వాక్రా మహిళలకు గ్రూప్కి ₹1,00,000 చెప్పిన వేస్తాం జరిగింది. అది విడతలుగా ఎలక్షన్ అయిన తర్వాత జరిగింది. ఇప్పుడేమో ముందర పసుపు కుంకుమ కింద ఇచ్చాడు. త్రిమూర్తులు గారు చేసినవి కనిపిస్తున్నాయి అండి, త్రిమూర్తులు గారు చేసినవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు పంచాయతీ అయినా ఏమైనా హౌసింగ్ లోన్స్ అయినా ఇల్లు స్థలాలైనా ఏమైనా సిమెంట్ రోడ్లు అయినా సిసి రోడ్లు అయినా మొత్తం అన్నీ త్రిమూర్తులు గారు చేసినాయి. నెక్స్ట్ మా నియోజకవర్గం మా ఎంపీపీ ఆయన ద్వారా మేము వెళ్తున్నాం. ఇప్పుడు
చెప్పవలసింది ఏంటంటే మొత్తం కనిపించేది కావాలి, మనకి జనాలు చేసేది కావాలి, మేలు కావాలి. త్రిమూర్తులు గారు అంటే ఒక నియోజకవర్గంలోనే అత్యధిక అభిమాన నాయకుడి కింద ఉన్న వ్యక్తి. ఆయన మన నియోజకవర్గాన్ని, రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు అన్నదే మరి మీరు వచ్చిన ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో తిరిగితే మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వేయించిన రోడ్లు కానీ, కట్టించిన భవనాలు కానీ, అంటే అంగన్వాడీ స్కూల్ బిల్డింగులు, ఏదైనా విద్యకు సంబంధించి, అదేవిధంగా రామచంద్రపురంకి ఆర్డీఓ డివిజనల్ ఆఫీసు తెచ్చేది గట్రా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గారే. అదేవిధంగా ఈ రామచంద్రపురాన్ని ఏరియా హాస్పిటల్లో డెవలప్మెంట్కి కానీ, అదేవిధంగా ఈ డిగ్రీ కళాశాల, పాలిటెక్నికల్ కళాశాల, వెటనరీ కళాశాల, ఆదివారపేట ఎస్సీ రెసిడెన్షియల్, అదే ఆల్రెడీ ఇప్పుడు మరలా బీసీ రెసిడెన్షియల్ కాపురాన్ని శాంక్షన్ చేపట్టడం జరిగింది. ఎందుకంటే విద్యకు సంబంధించి ప్రతి సామాన్యుడికి ఏం కావాలన్నా అభివృద్ధి చేయాలంటే ఒక నాయకుడు తోట త్రిమూర్తులు గారు తప్ప ఎవరో కాదని ఈ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. ఆయన కోసం పనిచేస్తారు. ఆయన ఎటుంటాడు పనిచేయడానికి ప్రజలు ఎక్కువ మొగ్గు చెప్తారు. మా శాసనసభ్యులు తోట త్రిమూర్తులు గారు మరి రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చినటువంటి ఈ మండలంలో ఉండేటువంటి పనులన్నీ కూడా రోడ్లు ఉన్నవండే, డ్రైనేజీలు ఉన్నవండే, భవనాలు ఉన్నవండే, తర్వాత సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక కులాలకు సంబంధించినటువంటి భవనాలు ఉంటుందండి. అటువంటివి కూడా ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమంలోనే ఆయన సాగిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఎలాంటి మనిషికైనా సరే నేనంటూ ఉన్నానని చెప్పేసి భరోసా ఇస్తారు. ఎలాంటి పని అక్కడ చేస్తారు. ఇందాక మన ఎంపీపీ గారు చెప్పినట్లుగానే ఇక్కడ సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి విధంగా రెవెన్యూ ఆఫీసు, తర్వాత పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా కళాశాలలో, డిగ్రీ కళాశాల, పాలిటెక్నికల్ కళాశాల ఇవి తీసుకొచ్చారు. దీంతోపాటు మొన్నే రీసెంట్గా ఆర్టీఓ ఆఫీసు కూడా మేము ఎక్కడికో మండపేట కానీ ఇలా కాకినాడ కానీ వెళ్ళి చేయవలసినటువంటి అంత దూర ప్రయాణం చేసి చేయించుకోవాల్సినటువంటి ఈ ఆర్టీఓ ఆఫీసుని కూడా అందుబాటులో ఉండేటట్లుగా ఇక్కడికే తీసుకొచ్చారు. అలాగే మెయిన్ రూట్లకు సంబంధించినటువంటి ప్రతి రూటు కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు. మెయిన్ రూట్లో కరెంట్ విషయం, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి లైట్లు కానీ, తర్వాత అన్నీ కూడా ఎల్ఈడి లైట్లకు సంబంధించినటువంటి పట్టణం అనేటువంటి రామచంద్రపురం పట్టణం అనేటువంటి ఒక విద్యుత్కరంగా ఉండాలనేటువంటి ఒక ఆదర్శంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా అభివృద్ధి పనులు చేశారండి తోట త్రిమూర్తులు గారు. అందుకని చెప్పేసి మళ్ళీ ఆయనకి ప్రజలందరూ కూడా ఆయనకే పట్టం కలిపి అత్యధికత మెజారిటీతో చూపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.